అమెరికా, చైనా నుంచి కొనుగోలు చేసిన ఫైటర్ జెట్లతో భారత్పై పైచేయి సాధించాలని పాకిస్తాన్ కలలు కంది. వాటిని వమ్ము చేస్తూ తాజాగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ వైమానిక దళాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే భారత్ సావుదెబ్బ కొట్టింది. అత్యంత ఖచ్చితత్వంతో దాదాపు డజన్ పాక్ వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. భారత్ దాడిలో పాక్ వాయుసేనకు చెందిన 20% మౌలిక వస్తులు, ఫైటర్ జెట్లు ధ్వంసమైనట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఓ కథనంలో పేర్కొంది. పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడుల తర్వాత భారత్లో సైనిక స్థావరాలు, పౌర నివాసాలను పాక్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే కూల్చివేసింది. ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులతో భారత్ ప్రతిదాడులకు దిగగా పాక్లో వైమానిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాక్ ఆయుధాగారాలు, F-16, JF-17 వంటి విమానాలు దాచిన సర్గోదా, బోలారీ వైమానిక స్థావరాలతో పాటు పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న చక్లాలలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ ను కూడా భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మొత్తం 50 మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. చైనా నుంచి తెచ్చుకున్న గగనతల రక్షణ వ్యవస్థ భారత్ దాడుల్ని అడ్డుకోవడంలో తీవ్రంగా విఫలమైంది.